తమ్ముడా దుశ్శాసన, నాడు కౌరవ సభలో నాడు కురుసభలో నీవు చేసిన అకృత్యములకు వడ్డీతో సహా ముట్ట చెప్పడానికి తరుణం వచ్చింది. నా ప్రతిజ్ఞ నెరవేర్చుకునే సమయం ఆసన్నమైంది. అందుకే భగవంతుడు నిన్ను నా ఎదుట నిలబెట్టాడు అన్నాడు. దుశ్శాసనుడు హేళనగా నవ్వుతూ, ఓ భీమసేన, ఏమిటి అప్పుడే మరిచావా? మేము మిమ్ము లక్క ఇంట్లో పెట్టి తగలబెట్టడం, నీ అన్నతో మాయాజూదం ఆడించి మీ రాజ్యం కొల్లగొట్టడం, మిమ్ము అడవులకు వెళ్ళగొట్టడం, దిక్కులేని వారి వలె మీరు విరాటరాజు కొలువులో తలదాచుకోవడం మరిచావా? ఎంతకంటే దైన్యము అవమానం ఉంటాయా? ఇన్ని జరిగిన యుద్ధానికి వచ్చావా? అవన్నీ మీరు మరిచినా నేనెలా మరువగలను అన్నాడు దుశ్శాసనుడు. ఆ మాటలకు బదులుగా భీముడు దుశ్శాసనుడి కేతనమును వింటిని విరిచి సారథిని చంపి దుశ్శాసనుడి నుదుటిన బాణం నాటాడు. తన రథము తానే నడుపుతూ దుశ్శాసనుడు మరొక విల్లు తీసుకుని భీముని విల్లు విరిచి భీముని సారథిని కొట్టాడు. భీముడు మరొక విల్లు తీసుకుని దుశ్శాసనుడి శరీరంలో 50 బాణములు నాటాడు. వెంటనే దుశ్శాసనుడు భీముని రథాశ్వములను చంపాడు. భీముడు తన గద చేతపట్టి రథము మీద నుండి కిందకు దూకి దుశ్శాసనుడి రథము దగ్గరకు వచ్చి రథాశ్వములను చంపి రథమును విరిచాడు. దుశ్శాసనుడు కూడా గద చేత పట్టి తటాలున రథము దిగి భీముని మీద తోమరం వేశాడు. భీముడు ఆ తోమరాన్ని విరిచాడు. దుశ్శాసనుడిని దగ్గర నుండి చూడగానే తాము 13 ఏళ్ల పడిన పాటు గుర్తుకు వచ్చి కోపంతో రగిలిపోయాడు. నాడు కురుసభలో తాను చేసిన ప్రతిజ్ఞ గుర్తు వచ్చింది. తన బలం అంతా కూడబెట్టుకుని దుశ్శాసనుడి తల మీద బలంగా మోదాడు. ఆ దెబ్బకు కింద పడిన దుశ్శాసనుడి మీద పడ్డాడు భీముడు. దుశ్శాసనుడి మెడ మీద కాలు పెట్టి నలుపుతూ, ఒరే దుశ్శాసన, నాడు కురుసభలో మమ్ము అవమానం చేసింది చాలక చావడానికి నన్ను వెతుక్కుంటూ వచ్చావా? ఈ రోజు నీ చావు తప్పదు అంటూ దుశ్శాసనుడు గొంతు మీద కాలు పెట్టి తొక్కుతుంటే ఉభయ సేనలో భయాభ్రాంతులతో చూస్తూ దూరంగా పోయాయి. భీముడు దుశ్శాసనుడి శరీరాన్ని పైకెత్తి పట్టుకొని గిరగిరా తిప్పి నేలకేసి బాదాడు. దుశ్శాసనుడు శరీరాన్ని కాలితో ఎగిసి ఎగిసి మోదసాగాడు. దుశ్శాసనుడు మెడ మీద మోకాలు పెట్టి అదిమి పైకి లేచాడు. దుశ్శాసనుడు బ్రతుకున్నాడో చచ్చాడో చూడక మోకాళ్ళ మీద కూర్చుని, ఒరే దుశ్శాసన, ఈ రోజు నీ గుండెలు చీల్చి నీ రక్తం తేనెలా తాగుతాను. పిలవరా నీ వాళ్ళను, పిలువు, ఎవరు అడ్డం వస్తారో చూస్తాను అంటూ ఒక గండ్రగొడ్డలి తీసుకుని దుశ్శాసనుడి ముఖం మీద ఆడించాడు. ఆ తరువాత నాడు హిరణ్యకశిపుని పొట్టను నరసింహస్వామి చీల్చినట్లు అమిత రౌద్రంతో దుశ్శాసనుడి గుండెలో తన గోళ్ళు చొనిపి చీల్చాడు. దుశ్శాసనుడి గుండెల నుండి రక్తం పెళ్ళుబికింది. ఆ రక్తం దోషుడితో పట్టి ఆస్వాదించి మిగిలిన రక్తం శరీరమంతా పూసుకొని తిరిగి దుశ్శాసనుడి ముఖంలోకి చూస్తూ పైకి లేచి పోనకం వచ్చినట్లు ఊగుతూ ఎగురుతూ, ఒరే దుశ్శాసన, నీ రక్తం ఎంత రుచిగా ఉందిరా, ఈ రోజుకు నా దాహం తీరింది, నా ప్రతిజ్ఞ నెరవేరింది అంటూ అరుస్తున్నాడు. గంతులు వేస్తూ భుజాలు చరుచుకుంటున్నాడు. అతడు మానవుడా రాక్షసుడా అని అక్కడ ఉన్న వారి భ్రమ కలిగి శిలా ప్రతిమల వల్లే నిలిచారు. భీముడు పైకి లేచి నిలిచాడు. శరీరం రక్తమయమై ఉంది. ప్రళయకాల యముని వలె విజృంభించి కౌరవ సేనలను తర్మసాగాడు. భీమును చూసి కౌరవ సేనలు పారిపోయాయి.